శ్రీమహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 జూలై 14 నుంచి 18, 19 తారీఖుల వరకు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమ ప్రణాళిక సెంట్ లూయిస్ నగరములో వెంకటేశ్వర స్వామి దేవాలయము, దానికి ఆ పాలక మండలి అధ్యక్షులుగా ఆయన అనేక విధములుగా కృషి చేస్తూ ఉన్నటువంటి రజనీకాంత్ గారు, ఆయన ఆధ్వర్యములో చాలా గొప్ప కార్యక్రమాలు తలపెట్టారు. ఏమేమి కార్యక్రమాలు అంటే, నవకుండాత్మకముగా మహాచండీ యాగము జరుగుతూ ఉన్నది. చండీని ఎప్పుడూ ఒక్కరినే చేయడానికి వీల్లేదు. అక్కడ పరమేశ్వరునికి సంబంధించిన రుద్రాభిషేకములు విశేషముగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చండీ సహితుడైనటువంటి రుద్రుడే లోకానికి అనుగ్రహం ఇస్తాడు ఎప్పుడూ కూడా. అందువల్ల ఆ దేవతలు, అట్లాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అదే విధముగా కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, నవవిధ కుండాత్మకమైనటువంటి మహాయాగము, అలాగే కుంకుమార్చన శ్రీచక్రమునకు అమ్మవారికి. ఈ కార్యక్రమంలో ఎన్నో విశేషమైన సంఖ్యతో వేల మంది పాల్గొంటూ ఉన్నారు. ఇది చాలా గొప్ప కార్యక్రమము. అనేక విధములుగా అభిషేకము, హోమము అంటే ఏమిటి? అభిషేకము వల్ల శివుడు సంతోషిస్తే ప్రపంచమంతా కూడా శాంతిమయముగా ఆనందమయముగా ఉంటుంది. ఈ కార్యక్రమము యొక్క జయప్రద లక్షణమును సూచిస్తూ ఉన్నది. కార్యక్రమము జయప్రదముగా జరుగుగాక. బలం విష్ణోః ప్రవర్ధతాం. యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాలు, భారత జాతిలో నరనరములో మన రక్తములో జీర్ణించుకున్నటువంటి విద్య ఒకరికి పెట్టటము, ఇవ్వటం అన్నది యజ్ఞయాగాది క్రతువులలో జరిగేవన్నీ ఇవే. అటువంటి దివ్య కార్యక్రమము భవ్యముగా, జనానందముగా, జగత్శ్రేయముగా, ప్రపంచ శాంతికారకముగా జరుగుగాక అని అనేక విధములుగా శుభము జయము కలుగుగాక. అవధాన సరస్వతీ పీఠము నుంచి ఆశీర్వచనము. జయోస్తు. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఓం నమో వెంకటేశాయ. చాలా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తూ చేస్తున్నాం. దయచేసి అందరూ వీలైనంత మంది మీరందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలా కాకుండా కూడా లైవ్ టెలికాస్ట్ అలా చూసినా కూడా ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమంలో భాగస్థులు కండి. అదే నా కోరిక, విన్నపం.